ఇక పేపర్ లీక్ తో రద్దయిన పరీక్షలను త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పరీక్షలను రాసే విద్యార్థులెవరూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మార్పులు తీసుకొచ్చి మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ పరీక్ష రాసేందుకు అర్హులేనంటూ తెలిపారు. ఈ 4 పరీక్షలకు సంబంధించి కోచింగ్ మెటీరియల్ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడంతో పాటు ఉచిత భోజన వసతి కూడా అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిల్స్ను మరింత బలోపేతం చేస్తామన్నారు. రీడింగ్ రూములను సైతం 24 గంటలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ 4 కదా మేడం, 4 పరీక్షలు రద్దయినాయి. ఈ 4 పరీక్షల సంబంధించిన ఫీజు కట్టిన ఆల్రెడీ ఎన్రోల్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా మళ్ళీ తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారందరూ కూడా మరి సాధ్యమైనంత వేగంగా మళ్ళీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన నివారణా చర్యలు తీసుకొని సాధ్యమైనంత వేగంగా పరీక్షను కండక్ట్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరూ అర్హులే, వారందరూ కూడా మరి మళ్ళీ పరీక్షకు కూడా కూర్చోవచ్చు. అయితే మేమేమనుకున్నామంటే మరి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కోచింగ్ సెంటర్లలో కూడా చదువుతూ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొత్తం ఈ 4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది గ్రూప్ 1 కావచ్చు, డిఏఓ కావచ్చు, మన టీపీఓ కావచ్చు, ఏఈ ఎగ్జామ్ సంబంధించింది కావచ్చు, మొత్తం కోచింగ్ మెటీరియల్ అంతా కూడా ఫ్రీగా ఆన్లైన్లో అందుబాటులో పెడతాము. ఎవరు కావాలంటే వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఫ్రీగానే వారికి ఆ మెటీరియల్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది బహుశా రాబోయే 2-3 రోజుల్లోనే ఇది మొత్తం కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది, ఆన్లైన్లో పెడతాం. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న స్టడీ సర్కిల్ ఏవైతే ఉన్నాయో మరింత బలోపేతం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అందులో కొంతమంది ఇతర కులాలకు సంబంధించిన పేద విద్యార్థులు ఉన్నారు, వారు కూడా అగ్ర కులాల్లో ఉండే పేదలు కూడా, వారికి సంబంధించి కూడా ఈ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి మరి రీడింగ్ రూమ్స్ కూడా ఏవైతే జిల్లాల్లో ఉన్నాయో, ఇదివరకు అవి ఉదయం 8 నుంచి సాయంత్రం 10 దాకా పనిచేసేది, ఆ రీడింగ్ రూమ్స్లో కూడా 24 గంటలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. 24 అవర్స్ ఓపెన్ పెడతాం. దాంతోపాటు మొత్తం అక్కడ ఫ్రీ మెటీరియల్తో పాటు 24 అవర్స్ ఓపెన్ పెట్టడంతో పాటు